ఇంతవరకు ఓజీకున్న హైప్ చూస్తున్నాము. ఇప్పుడు థియేటర్‌లో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఓజీ మూవీ మీద ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌తో అన్ని రికార్డ్స్ బద్దలవుతాయండి. డెఫినెట్లీ చెప్తున్నాను. ఎందుకంటే సైలెంట్గా వెబన్ ఆయన ఎన్నోసార్లు చేశాడు, ఎన్నో సంవత్సరాల నుంచి. ఆ వెబను ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది 100%. ఇప్పుడు ఆల్సో అల్టిమేట్గా 30 crores దిస్ డే ఓన్లీ ఫర్ ది వన్ షో. అంటే ఆయన రికార్డ్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా 100% పిఎస్పీకే ఓజీ ఫ్యాన్స్, ఓజీ గంభీరా, అదే ఆ రికార్డే ఉంటుంది. జబ్ 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 కాలుస్తాడు ఓజీ గంభీరా, అంతే. అదే మిగులుద్ది ఎవరికైనా. ఒకటి ఎలా చెప్తా, 100 కోట్ల షేర్ లేదు, 100 కోట్ల గ్రాస్ లేదు అని చెప్పేసి మస్తు మాట్లాడినారు. ఇంకా ఒక్క షో కూడా బాలే. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారా? పాన్ ఇండియా హీరోలు, ఆ హీరోలు, ఈ హీరోలు అన్నారు. ఇప్పటికి 30 కోట్లు ఓన్లీ హైదరాబాద్ కలెక్షన్స్. డే 1 అన్ని రికార్డులు లేపారు. దేవరా అన్నారు, ప్రభాస్ అన్నారు, పాన్ ఇండియా రికార్డు లేదన్నారు. చూసారు అన్న స్థాయి? అందుకే అన్న స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. అన్న స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఒరిజినల్గా మాట్లాడుకుందాం. ఓజీకి ఎవరిని తట్టుకున్నారా? డే 1 రికార్డు దేవరా, త్రిపుల్ ఆర్ అన్ని రికార్డు లేపారా? అది రాకముందు ఇప్పటికి ఒక షో కూడా పల్లె. 100 కోట్ల గ్రాసు. ఇది పవన్ అన్న స్థాయి. వేరే హీరోలు కించపరచట్లే, కానీ మా అన్నని కించపరచకండి. కరెక్ట్ సినిమా పడితే అన్ని రికార్డులు పోతాయి. ఎంత కలెక్షన్ వస్తుంది అంటారు ఫైనల్? ఈ సినిమాకి మాకు 500 కోట్లు వచ్చినా చాలు. బ్రేక్ ఈవెన్ 360 కోట్లు ఉంది. 2500 కోట్లు 100% గ్రాస్ అండి. నేను చెప్తున్నాను పిఎస్పీకే 100%. ఈ రికార్డు అన్ని బద్దలవుతాయండి. బద్దలైన వాళ్ళంతా చూసుకుంటారు, చూసిన వాళ్ళు నవ్వుకుంటారు. కానీ హిట్ మాత్రం బ్లాక్ బస్టర్ కంపల్సరీ. ఒకటి చెప్తున్నా, ప్యాకేజ్ స్టారు, 3 పెళ్ళిళ్ళు. ఆయన స్థాయి తెలవనోడంతా మాట్లాడకండి. ఆయన స్థాయి తెలవాలంటే ఆయన ఫ్యాన్ అయ్యే ఉండాలి. 25 సంవత్సరాల ముందు ఫ్యాన్స్ మేము. నిన్న మొట్టిన పిల్ల బచ్చాలు అందరూ మాట్లాడుతున్నారు ఆయన స్థాయి గురించి. ఏం చెప్పాలా? మా దరిద్రం ఆడమ్మ జీవితం. ఆయన స్థాయి ఆడమ్మ అప్పుడెప్పుడో ఖుషీకే ఈ కత్తి పట్టుకుని నరికాడు స్క్రీన్ల మీద. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. తెల్లగడ్డలు వచ్చి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆయన ముందర పిల్ల బచ్చాలంతా ఎగడుతున్నారు. ఏం చెప్పాలండి? మేము మాటలతో మాట్లాడడం, ఓన్లీ రికార్డులతోనే మాట్లాడతాం. డే 1 పెడతాం. ఏ పాన్ ఇండియా హీరో వస్తాడో రాని. ఓజీ డే 1 రికార్డులు కొట్టమని చూసుకుందాం. సైలెంట్ ఆఫ్ లవ్. అది పవన్ అన్న స్థాయి తెలవాలంటే అది ఆయన అభిమాని అయి ఉండాలి. అది తెలిసి ఉండాలి, ప్రూవ్ చేసుకోగలగాలి. అన్ని రికార్డులు మాట్లాడినారు కదా, ఇప్పుడు వాస్తవాలే మాట్లాడదామండి. డే 1 30 కోట్లు హైదరాబాదు. ఎక్కడ ఏ రికార్డు ఎక్కడ? అన్ని లేచిపోయినాయా? థియేటర్కి వెళ్ళండి, ఏ థియేటర్లో అయినా పవన్ గారి ఫ్యాన్స్కి సంబంధించిన సెలబ్రేషన్సే ఉంటాయి. ఏ హీరోకి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఎన్టీఆర్ గారికి ఉంటారు, ప్రభాస్ గారికి ఉంటారు, ఏ హీరోకైనా ఉంటారు. బట్ పవన్ అన్న స్థాయిని తగ్గించకండి. మీ హీరో మీకు గొప్ప అన్నప్పుడు మా హీరో మాకు గొప్ప. మా సినిమా కరెక్ట్ సినిమా పడినప్పుడు మేము మాట్లాడతాం. మేముతో ఇన్ని రికార్డులు ఇన్ని ఫ్లాపులు చూసాం మేము. మాకు ఇదేం కొత్తగా ఈ ఫ్లాప్ అయితే ఓజీ, హరిహర ఇర్మల్లు, అజ్ఞాతవాసి, జానీ పెద్ద పెద్ద రాడ్లనే తీసుకున్నాం. ఇది ఎంత మీ హీరో తట్టుకోగలుగుతారా ఇన్ని ఫ్లాపులు తీస్తే? 2500 బ్లాక్ లైట్ కొనుక్కొని పోతున్నాం మేము. సినిమా ఫ్లాప్ హిట్ అవుతారు మాకు నమ్మకాలు లేవు. ఫ్లాప్ అయినా సరే దేవుడు దర్శనం అయితే జలవాడు అమ్మగా థియేటర్లో, సరేనా? ఆయన దేవుడు అండి. డిప్యూటీ సీఎం ఏదో నాగార్జున లాగా వేరే వాళ్ళలాగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోకుండా ఆడ పోయి ప్రజలు 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 అని చెప్పేసి అందరి దగ్గర మాట్లాడుతున్నాడు. అన్ని రికార్డ్స్ బద్దలైతాయి డెఫినెట్లీ. 2500 కోట్లు నాకు తెలిసి 100% ఇదే జరుగుద్ది, జరగాలి 100%. జై ఓజీ గంభీరా, జై ఓజీ గంభీరా, జై ఓజీ గంభీరా, నా కొడక, జై ఓజీ గంభీరా. వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. రాజమౌళితో ప్రతి హీరో సినిమా చేయాలనుకుంటాడు. రాజమౌళిని మా అన్న రిజెక్ట్ చేస్తాడు. అది మా అన్న స్థాయి. ఈ రోజు ప్రీమియర్ షోకి ప్రశాంత్ నీళ్ళు, రాజమౌళి గారు, ఎస్కేఎన్ అందరూ క్యూలు కడతారు. అది మా అన్న స్థాయి. మీరేమో మా అన్నకి ఏమీ లేదు అసలు ఏం అంటారు మీరు. వాడి అమ్మ జీవితం ఏం చేయాలి? మీరు తలగొట్టుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం?
ఎవరెన్ని చేసినా ఓజీ గంభీరా కొడక అదే డైలాగ్ ఓజీ గంభీరా ఓజీ గంభీరా. బూతులు వద్దండి, మా అన్న స్థాయి నువ్వు పక్క జరుగు బూతులే. ఓజీ గంభీరా ఓజీ గంభీరా ఓజీ గంభీరా. అదే ఓజీ. ఎవరికైనా మాఫియా అంటే నిజాయితీ మీద ఉంటాడు అతను. దట్ ఈస్ ఓజీ గంభీరా. జై పిఎస్ స్పీకర్. వాళ్ళకు కూడా తెలుస్తుంది.